శంకుస్థాపన చేయలేదండి, శంకుస్థాపన చేయలేదండి. ఆయన ఏమన్నారంటే ఇవాళ మీరు భూమి ఇవ్వండి, రేపు నేను వచ్చి శంకుస్థాపన చేస్తానన్నారు. సారీ, దాని గురించి అడుగుతున్నాను. 103 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని మీరే చెప్తున్నారు. 3 OSDలు ఈ ల్యాండ్ వివాదాన్ని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? మాకేంటండి, మేమెట్ట పరిష్కరిస్తాం సార్? స్టేట్ ప్రభుత్వం కదా మాకు ఇవ్వాలి. భూమి మీది సార్, ఒక్క నిమిషం. భూమి మీది. నేను వచ్చి అక్కడ కూర్చుని మీ మీద ఒత్తిడి పెట్టి మీ కాలర్ పుచ్చుకొని మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని నెట్టి నేను తీసుకోగలనా? మీరు కదా ఇవ్వాల్సింది. మరి మేము అడుగుతున్నాం కదా, ఇవ్వమంటున్నాం. అరే ఏం కాదు సార్ చెప్పేది, వారు ఫలానా చోట భూమి ఉంది తీసుకోండి అంటే మేము రెడీ. మీరేమో వారిని అడగండి సార్. భూమిలో ఎంక్రోచ్మెంట్ ఉందని మీ వరకు తీసుకురాలేదా? రైల్వే మినిస్ట్రీ వరకు తీసుకురాలేదా? ఏ భూమిలో ఎంక్రోచ్మెంట్ ఉందని? 52 ఎకరాల్లోని ఎంక్రోచ్మెంట్ ఉందన్నది మేడం. 52 ఎకరాల వాళ్ళు మనకి ఇవ్వాలి, అప్పగించలేదు ఇంతవరకును. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు వారు క్లియర్ చేసి మనకి ఇవ్వాలి కదా. ఎన్క్రోచ్మెంట్ ఎవరండి క్లియర్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. దానికి దీనికి సంబంధం ఏంటి సార్? హీజ్ ఓన్లీ అన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. For what? To liaison. DPR. He is liaising. అడుగుతా అంటే ఇవ్వకపోతే ఏం చేస్తారండి? అడుగుతా అంటే నమ్మకం లేదు అని మీకు చెప్పారా? నమ్మకం లేదు అని మీ చెవిలో చెప్పారా? ఏదైనా అనుకోవచ్చండి సార్. ఒక్క నిమిషం సార్. లెట్ మీ ఆన్సర్ హిస్ క్వశ్చన్. నమ్మకం లేదు అని మీ చెవిలో చెప్పారో మాకు తెలియదండి. మిత్రపక్షంగా మేము వారితో ఉన్నాం, వారు మా మిత్రపక్షమే, మేము మిత్రపక్షంగా కొనసాగుతాం. ప్రజలు అనుకునేదానికి నేను సమాధానం చెప్పను సార్. ప్రజలు అనుకునేదానికి చాలా మంది దే హ్యావ్ ఎ రైట్. ఏదైనా వారి పర్సెప్షన్, వారు దాని నుండి ఏ రకంగా అనువదించుకోవచ్చు. దాన్ని మేము ఆపలేం కదా. కానీ మీ చెవిలో చెప్పినటువంటి విషయం మాకు తెలియదులేండి. థ్యాంక్ యూ.